నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమల. ఈరోజు మనము చెప్పే టాపిక్ వచ్చేసి హెయిర్ ఫాల్. ఇది కామన్‌గా చూస్తే చిన్న ఏజ్ అంటే ఈవెన్ టీనేజర్స్ నుంచి ఈవెన్ మిడిల్ ఏజ్ వాళ్ళ వరకు కూడా మమ్మల్ని అడుగుతుంటారు. జుట్టు రాలిపోతుంది. ఎందుకంటే ఇట్స్ ఇట్స్ ఓన్లీ ఒక కాస్మెటిక్ ప్రాబ్లమ్ కాకుండా కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది కాబట్టి, జుట్టు బాగుంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం మనం కాన్షియస్‌గా ఉంటాం. అసలు హెయిర్ ఫాల్ గురించి తెలుసుకోవాలంటే ఏంటి? ఈ హెయిర్ ఫాల్ అనేది మోస్ట్‌లీ ఆండ్రోజెనిక్ అలోపేషియా అంటాం. అంటే మ అది జెనెటిక్ వల్ల త్రూ ఫాదర్ ద్వారా పెటర్నల్ ద్వారా వచ్చే ఒక డిజార్డర్. అయితే జనరల్‌గా పెటర్నల్ అంటే ఆండ్రోజెనిక్ అలోపేషియా అంటాం. అంటే మగవాళ్ళలో వస్తే ఆండ్రోజెనిక్ అలోపేషియా మేల్ ప్యాటర్న్ అంటాము. అలానే ఆడవాళ్ళలో వస్తే ఆండ్రోజెనిక్ అలోపేషియా ఫీమేల్ ప్యాటర్న్ అంటాం. అది జనరల్‌గా ఫాదర్ నుంచి వచ్చే జెనెటిక్ ప్రాబ్లమ్. అయితే ఇక్కడ మీ ఫాదర్ ఒక గిఫ్ట్ ఇచ్చినట్టు మాత్రం అది మీరు రిసీవ్ చేసుకోవాలా లేదా అనేది మీ మీద ఉంటుంది. దాని ఎగ్జాంపుల్, ఇప్పుడు సపోజ్ మీ ఫాదర్ ఒక బెంచ్ కార్ ఇస్తే మనం యాక్సెప్ట్ చేస్తారు. కాకపోతే ఒక ఆప్షన్ మనం వద్దనే ఆప్షన్ ఎలా ఉంటుందో, ఎంత జెనెటిక్ ఫ్యాక్టర్ హెయిర్ ఫాల్ అవుతున్నా కానీ మన ఇమ్యూనిటీ బాగుండి రెసిస్టెన్స్ బాగుంటే ఆ హెయిర్ ఫాల్ని అరికట్టొచ్చు. దానికి చేయాల్సింది ఏంటి, మనం చూస్తే ఏంటంటే పేరెంట్స్కి హెయిర్ ఫాల్ ఉన్నా వాళ్ళకి ఒక సర్టన్ ఏజ్ తర్వాత వచ్చినా మనకి రాకుండా ఉండాలంటే మనం తీసుకునే డైట్, మనం చేసే మెయింటెనెన్స్, మన బాడీని ఎంత మంచిగా మెయింటైన్ చేస్తాం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవన్నీ కాకుండా ఇంకోటి ఏం చూస్తాం, పొల్యూషన్ వల్ల చూస్తుంటాం. అంటే జనరల్గా మనము ఈ రోడ్స్లో ఈ పొల్యూషన్లో తిరగటం వల్ల ఫాలికల్స్లో ఉండాల్సిన స్ట్రెంత్ తగ్గిపోయి వీక్ అవటము. అండ్ ఇంతకు ముందులాగా కంపల్సరీ మనం ఆయిలేషన్ అనేది చేయట్లేదు. బాడీ అంటే స్కాల్ప్కి ఆయిలేషన్ అనేది ఉట్టి హెయిర్ గ్రోత్ గురించి కాదు, మన హైపోథాలమస్ అనేది ఎప్పుడు చాలా హీట్ జనరేట్ చేసే అంటాం. అందుకే మన పెద్దవాళ్ళు ఎండలో వెళ్ళినప్పుడు ఆయిల్ అప్లై చేయడం కానీ స్కార్ఫ్ కట్టుకోండి అని ఎందుకు చెప్తారంటే, ఈ హైపోథాలమస్ ఆల్రెడీ బాడీ కన్నా చాలా హీట్ జనరేటింగ్ పార్ట్. అక్కడ ఉండే ఈ ఫాలికల్స్ అనేవి బర్న్ అవ్వటం వల్ల హెయిర్ ఫాల్ జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి మనకు కొన్ని ప్రికాషన్స్, ఎండలో వెళ్తున్నప్పుడు స్కార్ఫ్ లాంటిది కట్టుకోవడం, లేదంటే ఎస్పెషల్లీ ఆయిల్స్ అనేవి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ నైట్ టైం పెట్టి ఒక 2-3 అవర్స్ మార్నింగ్ వరకు వదిలేసి నెక్స్ట్ డే వాష్ చేయడం వల్ల ల్యూబ్రికేషన్ జరుగుతుంది. అయితే ఇప్పుడు హెయిర్ ఫాల్ జనరల్గా జరిగే ప్రాసెస్ ఏంటంటే ఇవి 3 ఫేజెస్లో ఉంటుంది. ఒకటి హెయిర్ బడ్డింగ్ అంటాం. అంటే చూస్తాం మనం చిన్నపిల్లల్లో హెయిర్ స్టార్ట్ అయ్యి 9 నెలలకి హెయిర్గా అవుతుంది. తర్వాత హెయిర్ స్టాగ్నెంట్ అంటాం. అంటే ఒక హెయిర్ వచ్చింది, అది 1.5 మంత్ నుంచి 2 మంత్స్ వరకు మన స్కాల్ప్లో ఉంటుంది. తర్వాత ఫాలింగ్ స్టేజ్ అంటాం. ఆ వచ్చిన హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరికి జరిగే ప్రాసెస్. కాకపోతే ఏంటంటే ఇది మనకి కంటికి కనబడదు. ఈ ఈ 3 మంత్స్ ప్రొసీజర్ కొత్త హెయిర్ వస్తూ ఉంటుంది, పడిపోతుంది, మళ్ళీ కొత్తది వస్తుంది. బట్ హెయిర్ ఫాల్లో ఎవరికైతే వీక్ ఇమ్యూనిటీ ఉండి ఫాలికల్స్లో స్ట్రెంగ్త్ ఉండదో, ఆర్ కొన్నిసార్లు ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల, డాండ్రఫ్ వల్ల, వీటి వల్ల, హార్మోనల్ ప్రాబ్లం వల్ల ఈ జరగాల్సిన ప్రాసెస్ నేను ఏది చెప్పానో హెయిర్ వస్తుంది, టక్కున ఒక 1-2 డేస్ ఉండి మళ్ళీ పడిపోతుంది. అంటే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. 3 మంత్స్లో జరగాల్సిన ప్రొసీజర్ ఒక 1-2 డేస్కే జరగడం వల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది. అయితే దాన్ని ఎలా మనము నిర్ధారిస్తాం జుట్టు రాలుతుందంటే, జనరల్గా మనం చూస్తున్నాం కొంచెం దూకోగానే ఎంతో కొంత హెయిర్ వస్తుంది. బట్ చాలా ఎక్కువగా అదే పనిగా హెయిర్ ఫాల్ అవుతుంది, చూస్తే కింద కూడా హెయిర్ పడుతుంది అన్నప్పుడు దాన్ని మనం ఇది హెయిర్ ఫాల్ కానీ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఏమన్నా డాండ్రఫ్ లాంటిది, ఫంగల్ లాంటిది ఏమన్నా ఉన్నాయా చెక్ చేసుకున్న తర్వాత మరి హెయిర్ ఫాల్ని ఆపడానికి ఏం చేయాలి, ఫస్ట్ కొత్త హెయిర్ రావడానికి ఎలా చేస్తామో ఫస్ట్ థింగ్ ఏంటంటే హెయిర్ ఉన్నది కాపాడుకోవడానికి ఈ ఫాలికల్ స్ట్రెంత్ అంటాం. అంటే మనం చూస్తాం చాలామందికి ఫాలికల్స్ అంటాం. హెయిర్ ఫాలికల్స్లో కొంతమందికి 3 వెంట్రుకలు ఉంటాయి, కొంతమందికి ఒక వెంట్రుక ఉంటుంది. సో ఉన్న ఆ ఫాలికల్స్ని మనం మంచిగా నరిష్ చేయగలిగితే, అందులో 3-4 హెయిర్ రాగలిగితే ఫాలికల్స్ తక్కువ ఉన్న హెయిర్ అనేది మంచిగా ఉంటుంది. ఇది ఒక పద్ధతి. ఇంకోటి ఏంటంటే జనరల్గా స్కాల్ప్ స్ట్రెంథనింగ్ అంటాం. అంటే కంప్లీట్గా ఈ ఫాలికల్స్ డెడ్ అవ్వవు, ఓన్లీ పని చేయకుండా ఉంటాయి. కాబట్టి వాటి కోసం ఏంటంటే ఎక్కువ నంబర్ ఆఫ్ టైమ్స్ కొంచెం కోమ్ చేయమంటాం. అంటే మనం వుడెన్ కోమ్తో కొంచెం లైట్గా మసాజ్ చేయడం వల్ల స్కాల్ప్ సర్క్యులేషన్ పెరుగుతుంది. మసాజ్ లాగా అయినప్పుడు ఫాలికల్ స్టిమ్యులేషన్ జరుగుతుంది. అలానే వీటికి కావాల్సిన ఆక్సిజనేషన్ నస్యకర్మ అంటాం. కొన్ని ఆయిల్స్ని వేయటం వల్ల మంచి ప్రాణాయామం చేస్తే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో, ఇక్కడ ఉండే బ్లాక్స్ అన్ని క్లియర్ చేస్తే ఆక్సిజనేషన్ వల్ల స్కాల్ప్ అనేది ఒక స్ట్రెంథనింగ్, అంటే అక్కడ కావాల్సిన ఆక్సిజనేషన్ పెరిగి ఈ ఫాలికల్స్కి కావాల్సినంత గ్రోత్కి హెల్ప్ అవుతాయి. అలానే కొన్నిసార్లు మల్టీవిటమిన్ డిఫిషియన్సీస్ అంటాం. అంటే కాల్షియం ప్యాంటోథినేట్ కానివ్వండి, విటమిన్ ఈ ఇలా తగ్గిపోయినప్పుడు కూడా హెయిర్ గ్రోత్ అనేది జరగదు. సో అలాంటివి ఉన్నప్పుడు మనకి ఇంట్లో దొరికే మంచి ఫుడ్స్ లైక్ సున్నుండలు లాంటివి కానివ్వండి, పల్లి పట్టి లాంటివి కానివ్వండి, అలానే మునగాకు, పాలు, ఎగ్స్, ఫిష్, సీ ఫుడ్ ఇలాంటివి అన్ని ఆకుకూరలు, ఫ్రూట్స్ ఇలాంటి సమపాలల్లో తీసుకుంటూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయగలిగితే హెయిర్కి కావాల్సినంత మంచి పోషణ జరుగుతుంది. అయితే ఆయుర్వేదంలో
కేశపాటన అంటాం. అంటే దీని హెయిర్ ఫాల్ అనేది ఏంటంటే, మేము ఇంతకుముందు చెప్పినట్టు మన శుక్రకణంలో అంటే సప్తధాతువుల్లో మలం అంటాం. అంటే శుక్రము ఫాదర్ నుంచి వచ్చే దాంట్లో సబ్ పార్టికల్ గోర్లు, వెంట్రుకలు. సో ఇంత చెప్పబడినప్పుడు ఏంటంటే సప్తధాతు అంటే ప్రతి సిస్టము నరిష్గా ఉంటే జుట్టు అనేది కరెక్ట్గా ఉంటుంది. అన్ని వీక్ ఉండి బాడీలో మినరల్స్, విటమిన్స్ అన్నీ వీక్ ఉండి ఉట్టి హెయిర్ గ్రోత్ రావాలంటే కుదరదు. కాబట్టి కంప్లీట్ బాడీ అనేది మంచిగా ఫుడ్ తీసుకుంటూ స్ట్రెస్లెస్ ఉండి మంచి ఎక్సర్సైజ్ చేయగలిగితే స్కాల్ప్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది. మరి ఇవన్నీ అయినా కానీ హెయిర్ ఫాల్ అవుతుంది డాక్టర్ గారు అంటే అప్పుడు ఆయుర్వేదంలో మేము ఏం చేస్తాము అంటే దీనికి తలపొదిచ్చిలు అంటాం. అంటే మీరు ఇంట్లో కూడా చేసుకునేది సింపుల్ చిట్కా ఏంటంటే మెంతి కూరని, హైబిస్కస్ మనకు తెలుసు మందార ఆకుని, దాంట్లో ఈ మెంతి కూరని బాగా మిక్స్ చేసి కొంచెం నస్యకర్మ నేను చెప్పినట్టు సింపుల్గా ఆవు నెయ్యిని వేసి కొంచెం ఆక్సిజనేట్ చేయగలిగి స్కాల్ప్కి పట్టించి స్టీమ్ లాంటిది ఇచ్చి పట్టించి ఒక 10-15 మినిట్స్ ఉంచడం వల్ల అంటే మేబీ ఒక్కసారి జరగకపోవచ్చు బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్కాల్ప్ స్ట్రెంత్ జరిగి హెయిర్ ఫాల్ని అరికట్టగలుగుతాం. అండ్ దీనివల్ల ఇంకో మంచి గుణం ఏంటంటే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటాం. అంటే కలర్ ఏదైతే చిన్న ఏజ్లో ఇప్పుడు 40 ఇయర్స్ వాళ్ళల్లో గ్రేయింగ్ ఆఫ్ హెయిర్కి మనం ఏం చేయలేకపోవచ్చు, కానీ 40 లోపల వాళ్ళకి ఈ కలర్ చేంజ్కి ఏంటంటే నేను చెప్పినట్టు ఈ మెంతి కూర చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. అట్లానే కాల్షియం ప్యాంటోనైట్ అనేది కానివ్వండి, సప్తామృత లోహ అని కానివ్వండి, ఆయుర్వేదిక్లో దొరికే భృంగరాజ ఇలాంటివి తీసుకోవటం వల్ల కలరింగ్ ఆ మెల్నోసైట్స్ ఏవైతే ఉంటాయో కలరింగ్ ఏజెంట్ ఉంటాయో పిగ్మెంట్స్ని కరెక్షన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలానే ఇప్పుడు బాడీ హైడ్రేటెడ్గా ఉండాలి అంటే 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉండాలి. మోషన్ రెగ్యులర్గా ఉండేటట్టు చూసుకుంటే ఆయిలేషన్ అనేది తప్పకుండా కంపల్సరీ చేయాల్సిందే. ఏంటంటే రోజు కాకపోయినా వారంలో ఒకసారి 2 సార్లు మనం ఆయిల్ పెట్టడం వల్ల సరిగ్గా ల్యూబ్రికేట్ కూడా అవుతుంది, పోషణ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ చేసుకుంటూ ఈ బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానివ్వండి, జంక్ ఫుడ్ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తూ సాత్విక ఆహారం తీసుకోగలిగితే తప్పకుండా హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుంది. అండ్ దీనివల్ల వచ్చే డిసీజెస్ లైక్ ఫంగల్ కానీ డాండ్రఫ్ని కూడా అరికట్టిన వాళ్ళం అవుతాం. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే నాకు కలవచ్చండి. నా నంబర్ 76589050.